తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కాలనీలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి గురించి మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచి నెల చివరి రోజున ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని పలువురు వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో 15,000 పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు రూపంలో ఇవ్వటం జరుగుతోందని మంత్రి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవటానికి కృషి చేస్తోందని ఆయన చెప్పారు. 1,30,00,000 రూపాయలు చేపట్టామని, ఇంకా 1-2 రోడ్డు పనులు చేయవలసి ఉందని, వర్షాకాలంలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధికారులు పాల్గొన్నారు. కాగా తెనాలి మండల గ్రామమైన నందివెలుగులో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాలు అయింది కదమ్మా, చాలా సంవత్సరాలు అయిందిగా. పెట్టుకోపోయారు మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారు? స్థానికంగా ఉన్న మన ఎడ్లింగయ్య కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి, దివ్యాంగులకి 6,000గా చేసి, ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఒక ఎడ్లలింగయ్య కాలనీలోనే ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు, దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03,00,000 రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఇంకొక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు. ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షం పడినప్పుడల్లా. ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వెళ్ళేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం. వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి. మీకు ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు, అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఆ పొరపాటు జరగకూడదు. సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత.